మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఫోటో దిగేందుకు నిరాకరించాడు కమెడియన్ బ్రహ్మానందం. సినీ పరిశ్రమలో మోహన్ బాబు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆ ఈవెంట్ కు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అక్కడికి వస్తున్న బ్రహ్మానందాన్ని చూసి అన్న ఒక ఫోటో అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు చెయ్యి పట్టుకుని ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఎర్రబెల్లి ఆపుతున్నా బ్రహ్మానందం ఆగకుండా అబ్బే అనుకుంటూ ఎర్రబెల్లి చెయ్యిని పక్కకు తోసేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఎర్రబెల్లికి చేదు అనుభవం అంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో వివరణ ఇచ్చారు బ్రహ్మానందం. ఈ వీడియోకు సంబంధించి దయాకర్ రావు తాను చాలాసేపు మాట్లాడుకున్నామని, తమ ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులమని, తమ ఇద్దరి మధ్య 30 ఏళ్లుగా అనుబంధం ఉందని చెప్పారు. ఎర్రబెల్లితో ఉన్న సాన్నిహిత్యంతోనే అలా చేశానని చెప్పారు. ఆ తర్వాత కూడా తాము ఆ ఫంక్షన్ లో చాలాసేపు మాట్లాడుకున్నామని తెలిపారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఎర్రబెల్లితో తాను మాట్లాడినట్టు బ్రహ్మానందం తెలియజేశారు. ఎవరూ కూడా అపార్థం చేసుకోవద్దని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటే మాట్లాడుకున్న తర్వాత రాన్న ఫోటో తీసుకుందాం అంటే వద్దండి ఫోటో వద్దా అని చెప్పేసి నేను చకచక లోపలికి వెళ్ళిపోయాను. అది చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులం. నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండి అని చెప్పేసి చేయిలా తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం, అంతకుముందు మాట్లాడుకున్నాం, ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇది పొద్దునే చూడగానే ఆయన నేను చూసుకుని నవ్వుకున్నాం కూడా. ఇది చూడడానికి మిత్రమా ఇట్లాగా అనుకున్నారు అన్న, ఇట్లాదే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే నేను కూడా ఎంతో అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని, ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని, అలాంటిది కాదు అని చెప్పడానికి ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఫోటో దిగేందుకు నిరాకరించాడు కమెడియన్ బ్రహ్మానందం. సినీ పరిశ్రమలో మోహన్ బాబు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న సెలబ్రేషన్స్ నిర్వహించారు. అయితే ఆ ఈవెంట్ కు సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా హాజరయ్యారు. అక్కడికి వస్తున్నటువంటి బ్రహ్మానందాన్ని చూసి అన్న ఒక ఫోటో అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు చెయ్యి పట్టుకుని ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఎర్రబెల్లి ఆపుతున్నా బ్రహ్మానందం ఆగకుండా అబ్బే అనుకుంటూ ఎర్రబెల్లి చెయ్యిని పక్కకు తోసేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఎర్రబెల్లికి చేదు అనుభవం అంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి బ్రహ్మానందం ఇప్పటికే వివరణ ఇచ్చారు. అయితే దయాకర్ రావు తాను చాలాసేపు ఆ ఫంక్షన్ లో మాట్లాడుకున్నామని చెప్పారు బ్రహ్మానందం. తమ ఇద్దరి మధ్య 30 ఏళ్లుగా అనుబంధం ఉందని చెప్పారు. ఎర్రబెల్లితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతోనే అలా చేశానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూడా తాము ఆ ఫంక్షన్ లో చాలాసేపు మాట్లాడుకున్నామని ఆయన చెప్పడం జరిగింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఎర్రబెల్లితో తాను మాట్లాడినట్టుగా బ్రహ్మానందం తెలిపారు. ఎవరూ కూడా అపార్థం చేసుకోవద్దంటూ క్లారిటీ ఇచ్చారు బ్రహ్మానందం.
సార్